హలో అమ్మాయిలు అబ్బాయి, ఈరోజు నాన్నమ్మ గారి వంటింట్లో ఇవాళ వంట ఏంటో తెలుసా? గోధుమ రవ్వతోటి పొంగల్ చేస్తున్నాను. 1 కప్పు గోధుమ రవ్వ, అరకప్పు పెసరపప్పు వేయించుకోవాలి. కొద్దిగా దీన్ని కూడా కొద్దిగా ఎర్రగా వేయించాలి. కావలసిన వస్తువులు: మిరియాలు, 2 ఎండుమిర్చీలు, జీడిపప్పు, ఇది తాలింపు పిండి, ఆయిల్, తాలింపు తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇవన్నీ తాలింపు గింజలు అన్నమాట. ఇంగువ, ఆవాలు, మన అల్లం ముక్క, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర. వీటికి చట్నీ కావాలి కాబట్టి పుట్నాల చట్నీ జారుగా చేసుకోవాలి. 1 అరకప్పు పుట్నాలకి 10 పచ్చిమిర్చి వేసుకొని, కొంచెం చింతపండు వేసుకొని, ఉప్పు వేసుకొని చట్నీ చేయాలి. చట్నీ చేశాక చెప్తాను నేను. ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే 1 కప్పుకి 5 కప్పుల నీళ్లు పోసుకోవాలన్నమాట. ఎందుకంటే గోధుమ రవ్వ కదా, ఉడకాలి. నేను చేశాక మీకు చూపిస్తాను. గోధుమ రవ్వను ముందు శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడిగేసేసుకొని దీన్ని ఇందులో వేసేసుకోవాలన్నమాట. శుభ్రంగా 2 సార్లు కడగాలి. కడిగి వేసేసుకోవాలి. వేసాక ఇలాగ మనం పెట్టుకున్నాం కదా 5 కప్పుల నీళ్ళు ఇందులో వేసేసుకోవాలి. పెసరపప్పు కూడా వేయించుకున్నాం కదా, ఆ వేయించుకున్న పెసరపప్పు కూడా ఇందులో వేసేసేయాలి. వేసేసి ఎండుమిర్చి ప్లస్ మిరియాలు, 10-15 మిరియాలు అన్నమాట వేసేసుకోవాలి. తగినంత ఉప్పు కూడా వేసేసి ఒక చుక్క నూనె, ఎందుకంటే అది పొంగకుండా ఉండటానికి ఒక అరగరిట, 1 స్పూను నెయ్యి వేసి దీన్ని మనం కుక్కర్ మూత పెట్టేసి కలిపేసేసాక వండేసేస్తే చాలా రుచిగా ఉంటుంది. ఆరోగ్యరీత్యా ఇది పెద్దవాళ్ళకు కూడా డైజెషన్ తొందరగా అవుతుంది. షుగర్ వాళ్ళకు కూడా చాలా మంచిది అన్నమాట. ఇది అయ్యాక మళ్ళీ మీకు తాలింపు పెట్టినప్పుడు చూపిస్తాను. పొంగల్ అయింది. 5 విజిల్స్ వచ్చాక తీసేయాలి. ఇలా అయిపోతుంది పొంగలి. దానికి ఇప్పుడు మనం తాలింపు పెడతాము. 2 స్పూన్ల నెయ్యితో తాలింపు పెడితే చాలా బాగుంటుంది అన్నమాట. ఇది 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. ముందు కొంచెం కాగాక అల్లం వేసుకోవాలి. అల్లం వేసుకున్నాక ఇవన్నీ తాలింపు గింజలన్నీ కూడా వేసేయాలి. వేసేసి కొంచెం కరివేపాకు కూడా వేసేసి కొంచెం ఇంగు కూడా వేస్తే డైజెషన్ బాగా అవుతుంది. స్టవ్ పెట్టేసేసి ఈ తాలింపుని ఇందులో వేసేసుకోవటం. ఫ్రెండ్స్, నానమ్మ గారి ఇవాళ పొంగల్ రెడీ చేసేసింది. ఇంకా తాతగారికి పెట్టడమే ఆలస్యం. చూడండి ఎంత బాగా వచ్చిందో. తీసుకెళ్ళి మనం టేబుల్ మీద పెడతాము. దానికి జారుడు చట్నీ అన్నాను కదా, పుట్నాలతోటి జారుడు చట్నీ చేశాను. ఇది కావాలంటే కొంచెం నెయ్యి కూడా వేసుకొని తినొచ్చు. ఇది చాలా రుచిగా ఉంటుంది.
ఆరోగ్యరీత్యా కూడా చాలా మంచిది. షుగర్ పేషెంట్లకి మరీ మంచిది. చూడండి, నానమ్మ పొంగల్ రెడీ చేసింది. అందరు తింటానికి రెండమ్మ. చాలా ఈజీ తల్లి. ఒక కప్పు చేసుకుంటే 7-8 మంది తినొచ్చు. కొంచెం ఇది జారుడు చట్నీ దీనికి ముఖ్యం అన్నమాట. గట్టిగా ఉండకూడదు, చట్నీ జారుగా ఉండాలి. చాలా టేస్టీగా ఉంటుందమ్మా. అందరు చేసుకోండి. నా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అమ్మా అందరూ.